నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైన నేత. అంటే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బుడమేరు 3 గంటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక కార్యకర్తలాగా, మరో పక్క చంద్రబాబు నాయుడు నమ్మిన బంటులాగా ఉండి ఆ బుడమేరు 3 గంటలు కూడా పూడ్చడంలో క్రియాశీలక పాత్ర పోషించి, పండగ లేకుండా లేకపోతే రాత్రి అనక పగలనక ఆ ఎండకు ఎండి వానకు తడిసి ఆయన అయితే మాత్రం ఆ 3 గంటలు కూడా పూడ్పించడం జరిగింది. మరోపక్క ఆర్మీ అధికారులు కూడా ఆయన్ని ప్రశంసించడం జరిగింది. మరోపక్క చంద్రబాబు నాయుడు ఏదైతే అప్పగిస్తారో ఆయనకి బాధ్యత, దాన్ని ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా ఒక కంకణ బద్దుడుగా ఉంటూ ఆ పనిని నిర్వర్తించేటటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు. అయితే ఆయన కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవి కూడా వైసీపీపై. ఏంటంటే వైసీపీ ఒక విద్రోహ చర్యగా పాల్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు అక్కడ బోట్లు ఏవైతే ఉన్నాయో 3 బోట్లు, అక్కడ ఒక్కొక్క బోట్ వచ్చేసి 40 టన్నులు ఉన్నటువంటి భారీ బోట్లు ఇసుకను రవాణా చేసాయి. గతంలో అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించినటువంటి బోట్లు ఇవి. వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ తలసల రఘురామ్కు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఈ బోట్లు, వాటికి కూడా వైసీపీ రంగులు వేయటం వైసీపీకి సంబంధించినటువంటి గుర్తుగా, వాళ్ళకి పేటెంట్ హక్కుగా, అంటే ఇవి వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి మేము విచ్చలవిడిగా ఇసుక రవాణా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ 3 బోట్లను కూడా జాయింట్ లింక్ చేసి ఆ 3 బోట్లు కూడా ఒక్కసారిగా వచ్చి కౌంటర్ వెయిట్ని గుద్దటం ఏదైతే ఉందో దాని వలన బ్యారేజ్ డ్యామేజ్ అయ్యి అక్కడ కింద లక్షలాది మంది జల సమాధి అయ్యే విధంగా వైసీపీ అయితే మాత్రం ప్రయత్నించింది అనే విధంగా నిమ్మల రామానాయుడు అయితే మాత్రం ఆరోపించారు. వాళ్ళపై చర్యలు తీసుకుంటాం, మరో పక్క పోలీసు పరంగా వాళ్ళపై, న్యాయపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. విచారణలో చాలా వాస్తవాలు వెలువడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా అయినా సరే అధికారంలోకి రావాలన్నటువంటి ఆతృతతో ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నిమ్మల రామానాయుడు చెప్పారు. మరోపక్క ఆ బోట్లను తీసే పరిస్థితి కూడా లేదు. దాదాపు 1000 టన్నులు తీసేటటువంటి 100 టన్నుల నుంచి 1000 టన్నుల వరకు కూడా లాగేటటువంటి భారీ బాహుబలి క్రెయిన్లు రప్పించినా సరే అవి లేపలేని పరిస్థితి ఉందని చెప్పేసి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆ బోట్ల పరిస్థితి ఏంటంటే కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వాటిని ఒడ్డుకు చేర్చి వాటిని పక్కకు చేర్చడం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి నిమ్మల రామానాయుడు అయితే చెప్పారు. ఎందుకంటే బాహుబలి క్రెయిన్లు ఒక్కసారిగా, అంటే ఎంత వెయిట్ ఉన్నా సరే వాటిని లేపి 1000 టన్నులు ఉన్నా సరే వాటిని లేపేటటువంటి కెపాసిటీ ఆ బాహుబలి క్రెయిన్లకు ఉంటే, అట్లాంటి 2 క్రెయిన్లు తెప్పించినా సరే అవి లేపలేకపోయేసరికి ఇక గత్యంతరం లేక వాటిని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వాటన్నిటిని కూడా విడదీసి వాటిని అయితే ఉంటారు. దాదాపు 1,50,00,000 రూపాయలు విలువైనటువంటి మరబ్బోట్లు ఏవైతే ఉన్నాయో అవి కొట్టుకు వచ్చిన తర్వాత, లేకపోతే వాటిపై అంటే ఇవి మావి బోట్లు ఈ విధంగా కొట్టుకొచ్చాయని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వటం కానీ, లేకపోతే అట్లాంటి ఏ విధంగా కూడా వ్యవహరించినటువంటి నాయకులు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా, ఇది విద్రోహ చర్యకు పాల్పడేదా, మరో పక్క దేశద్రోహం కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని మరో పక్క నిమ్మల రామానాయుడు అయితే ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ పరంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటాం, దీన్ని అయితే మాత్రం ఉపేక్షించం, సీరియస్గా తీసుకుంటాం. ఫస్ట్ అయితే మాత్రం సాధారణంగా కొట్టుకొచ్చాయని బోట్లు నమ్మిన తర్వాత పోలీసు విచారణలో వాస్తవాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క చర్య వెనక ఇంత భారీ కుట్రకోణం ఉందా అనే విధంగా అయితే మాత్రం నిమ్మల రామానాయుడు ఆరోపించడం జరిగింది. మొత్తానికి ఏ విధంగా బోట్లను అయితే మాత్రం వెలికితీసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరోపక్క ఆ నాయకులపై, మరోపక్క బోటు యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం.